మను హెచ్వైడి. మేమైతే ఇప్పుడు మూవీకి వెళ్తున్నాం, కల్కి. అంతేనా మమ్మీ? అదే కదరా, కల్కి మూవీకి అయితే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? ఐమాక్స్ లో అయితే ప్రసాద్ థియేటర్ లో అయితే బుక్ చేసుకున్నాం. అది కూడా 1 వీక్ ఎగోనే. ఒక పాప అయితే నేను వీడియో చేస్తుంటే ఇటే చూస్తుంది బ్యాక్ సైడ్ నుంచి, ఎలా చూడు కదా. హాయ్ చెప్పండి నా సబ్స్క్రైబర్స్కి అందరికి, హాయ్ చెప్పండి. మీ కేరళ వీడియోస్కి అయితే చాలా వ్యూస్ వచ్చినాయి. సో కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి అన్నమాట. అంతే కదా, విమర్శలు అంటే ఏంటి, కామెంట్స్ కూడా వచ్చినాయి. సో వాటి గురించి ఏంటి స్పందిస్తావా ఏమన్నా? నో కామెంట్స్ అంట. సో కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. నా వీడియోస్ అయితే చూడండి టైం ఉన్నప్పుడు. ఏమంటారు, ఎక్కువ థింక్ చేయకండి ఎవరి గురించి కూడా, అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎవరి స్వార్థం వాళ్ళదే. సో కాబట్టి కేరళకి వెళ్ళారు, వీళ్ళు మనీ ఖర్చు చేశారు, సో వీళ్ళు ఏంటి ఎంజాయ్ చేస్తున్నారు, సో మూవీకి వెళ్తారు, సో అని చెప్పేసి అలాంటి ఏం థింక్ చేయకండి అబ్బా. సో మీ గురించి కూడా వేరే వాళ్ళు థింక్ చేస్తూనే ఉంటారు కాబట్టి అలాంటివన్నీ. సో నో కామెంట్స్, అవన్నీ నేను లైట్ తీసుకుంటా. ముందే ఒకసారి వీడియోలో కూడా చెప్పాను అనుకుంటా. కాబట్టి సో లైక్ చూడండి, బ్రాస్లెట్ తీసుకున్నా కదా, బ్రాస్లెట్ ఈ రోజు అయితే వేసుకున్నా. సో మీకు ఇంకో స్పెషల్ ఏంటి అని అంటే, ఆన్లైన్లో మళ్ళీ నాకు ఆర్డర్ చేసిండు అనిల్. ఏంటి అంటే కొత్త వాచ్. థ్యాంక్ యూ సో మచ్ అని థ్యాంక్ యూ చెప్పాను నేను సామాన్యంగా. సో వీడియో కోసం అయితే చెప్పాలి కదా, అందుకోసమే అని చెప్పేసి చెప్తున్నా అనమాట. థ్యాంక్ యూ. అంటే నాకు ఆల్రెడీ ఉంది, స్మార్ట్ వాచ్ ఉంది. సో చాలా వీడియోలో పెట్టుకున్న, డ్యాన్స్ కూడా చేశాను అనుకుంటా. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తది 5000 అని. ఓకే, ఇప్పుడైతే ఈ మూవీకి వెళ్తున్నాం. అక్కడ ఏంటి మళ్ళీ డ్రెస్ ఎందుకు వేసుకున్నా చెప్తా నేను. హౌస్ బోట్ లో మేము వెళ్ళినప్పుడు సో అక్కడ ఫొటోస్ దిగడానికి కూడా వీల్లేదు, ఎందుకంటే వర్షం వచ్చింది. సో అందుకోసమే అని చెప్పేసి నేను ఈ డ్రెస్ వేసుకొని మళ్ళీ అనిల్ నేనైతే ఫోటో దిగలేదు, అందుకే అని చెప్పేసి మళ్ళీ నేను ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. అంతే కదా. సో మూవీకి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఏంటి ఓమి, అది ఏమంటారా దాని పేరు, బుజ్జి. అదే ఐమాక్స్ లో అప్పుడు ఉంది అని చెప్పేసి చాలా మంది అయితే వీడియోలు అయితే సెండ్ చేయడం చూశాను సోషల్ మీడియాలో. సో ఇప్పుడు ఉందో లేదో తెలియదు. మేము అక్కడికి వెళ్ళినాక సో అక్కడికి వెళ్ళినాక ఉంటే వీడియో తీస్తాం. సో ఐమాక్స్కి వెళ్ళి మూవీ చూసిన తర్వాత మూవీ ఎలా ఉందో మేమైతే రివ్యూ చెప్తాము. అంటే బాగానే ఉంటుంది కదా, ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి. నేనైతే అనిల్ ఫ్యాన్నే. సో అనిల్కి హెల్త్ బాగాలేదు యాక్చువల్గా. నిన్న అబ్బా దిష్టి పెట్టకండి అబ్బా ప్లీజ్, మా సంపాదనతో మేమే వెళ్తున్నాం, మాకు మా అత్తమామ ఇచ్చింది కాదు, అలానే ఏమంటారు మా మమ్మీ వాళ్ళు చూసింది కాదు, మేము సంపాదించుకొని పైకి వచ్చిన వాళ్ళమే. పైకంటే అంత పెద్ద పైకి ఏం కాదు, ఓకే మేము ఫస్ట్ స్టార్టింగ్ కంటే ఇప్పుడు ఓవరాల్గా ఓకే బాగుంది అనేలాగా ఉన్నామన్నమాట. సో దిష్టి పెట్టకండి. అనిల్కి అయితే నిన్న ఫీవర్ వచ్చింది. నిన్న మార్నింగే నేను హాస్పిటల్కి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే 5:30 6 o'clock కానీ 6 o'clockకి హాస్పిటల్కి కూడా వెళ్ళాము. అక్కడనైతే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూసి మెడిసిన్ అయితే రాశాడనమాట. సో ఎవరైతే దిష్టి పెట్టకండి, అందరూ బాగానే ఉంటారు, మీరు కూడా బాగానే ఉంటారు కదా. ఎందుకు వేరే వాళ్ళ మీద అంటే మూవీకి వెళ్తారు, బయటకు వెళ్తారు, అవన్నీ ఎవరిష్టం వాళ్ళది కదా. మీకు గోల్డ్ కొనాలని ఉంటుంది, మీకు సారీలు కొనాలని ఉంటుంది, ఎవరిష్టం వాళ్ళది. ఎందుకు చెప్పండి ఇవన్నీ. అలా అయితే ఎవరైతే దిష్టి పెట్టకండి. సో ఎందుకంటే మాకు కొంచెం ఏమైందో తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్గా అన్నిటికీ హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను ఇప్పుడు ఇది స్పందిస్తున్నా, అంతేగాని లేకపోతే అసలు అంటే మన వాళ్ళకి ఎలా అంటే, మన ఇండియాలో ఉండే వాళ్ళకి ఎలా అంటే, నాకు తెలిసి మేము పేదోళ్ళమండి, మాకు ఏం లేదండి, మా డ్రెస్సులు చూడండి, మేము ఎలా ఉన్నామో చూడండి, మా ఇల్లు చూడండి, గుడిసండి అని అంటే అందరూ సెంటిమెంట్గా అయితే పడిపోతారు. కొంచెం మంచిగా ఉంటే చాలు ఏడవడము, వాళ్ళకేంటి అని చెప్పేసి అనడము, అలాంటి టాపిక్ వదిలేసేయండి. అందరూ బాగానే ఉంటారు కదా, మీరు కూడా బాగానే ఉన్నారు కదా, ఎందుకు అందరి మీద ఏడవడం చెప్పండి. అలాంటి ఎమోషనల్ సెంటిమెంట్, మా డ్రెస్సులు చూడండి చినిగిపోయినాయి ఇలా ఉన్నది అని చెప్పేసి అంటే కథ గూగుల్ పే చేయండి, ఫోన్పే చేయండి అంటే అలాంటి వాళ్ళకు సెండ్ చేస్తూనే ఉంటారు. మంచిగా ఉన్న వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, ఇంకా ఎదగాలి, ఇంకా బాగుండాలి అని చెప్పేసి అనుకోవాలి తప్ప ఊరికే ఎందుకండి అవన్నీ.
నాకైతే ఈరోజు ఎందుకు ఈ వీడియో ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని అంటే నాకు కోపం వస్తుంది అనమాట. సో కాబట్టి ఆ కోపంలోనే ఇలా మాట్లాడుతున్నా, ఎవరిని ద్వేషిస్తలేను. సో ఏడవడం ఆపేసేయండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. వచ్చినాం మ్యాగీ ఇక్కడికి ఒక 2-3 టైమ్స్ వచ్చినాము. అది పుష్ప ఇందులోనే చూసాం కదా. షాపింగ్ కూడా 2-3 టైమ్స్ వచ్చినాం మమ్మీ. అప్పుడు చెల్లె చిన్నగా ఉంది. సో 9th డే అయిందా ఇప్పుడు? 9th డే ఫస్ట్ షో. నెక్స్ట్ ఏంటి 3D నాని మనం బుక్ చేసింది 3D ఉంటుంది బండి కూడా. సో ఐమాక్స్కి అయితే ఎంటర్ అయిపోయినాం. చెకింగ్ కూడా అయిపోయింది. అయిపోయినాక ఎంటర్ అయిపోయినాం. మూవీకి కూడా వెళ్ళక ముందుకి అయితే ఒక పాప్కార్న్ అయితే తీసేసుకున్నాం. కూర్చున్నాము. ఇది ఇంటర్వెల్ స్నాక్స్ ఇవన్నీ. సో మూవీ చూసి బయటకు చూసినాం, వెళ్తున్నాం అనమాట. సో మూవీ ఎలా ఉంది? బాగుందా? ఓకే బాగుంది. చాలా మంది అర్థం కాలేదు అని చెప్పేసి అన్నారు సోషల్ మీడియాలో. నేను చూసినంత వరకు, అంటే నేను ఎవరిని అడగలేదు కాబట్టి సోషల్ మీడియాలో చూసిన రివ్యూ అయితే కొందరు అర్థం కాలే, కొందరు ఓకే అని చెప్పేశారు. కానీ బాగానే ఉంది. కాకపోతే ఏంటి అని అంటే ఒక 6000 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అదొకటి చూపించారు. నెక్స్ట్ ఏంటిది రాది అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ వీళ్ళందరిది ఆ స్టోరీ కదా, కొంచెం అది కదా. అంటే నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది, అంటే 6000 సంవత్సరాల తర్వాత జనరేషన్ ఎలా ఉంటుందో అది ఒకటి. అలానే కర్ణుడు, అర్జునుడు వీళ్ళందరిది అది కూడా స్టోరీ బాగుంది. ఫైనల్గా అయితే ఓకే బాగుంది, నచ్చింది. సో లూలు మాల్కి అయితే వచ్చేసినాం. అంటే మూవీ చూసిన తర్వాత కొంచెం టైం ఉండే అయితే వచ్చేసినాం. లూలు మాల్లో అయితే పార్కింగే లేదు. సో సండే కాబట్టి లూలు మాల్లో లంచ్ అయితే చేస్తున్నాం అనమాట. ఫస్ట్ లూలు మాల్కి రాగానే లంచ్ రెడీ అయిపోయింది. కుల్ఫీ 90 రూపీస్, కప్ 100 రూపీస్. ఐస్ క్రీమ్స్. లూలు మాల్కి అయితే వచ్చినాం. ఇక్కడ ఆఫర్స్ నడుస్తున్నాయంట. అబ్బా అబ్బా ఎంత జనాభా, పబ్లిక్ అయితే మొత్తం ఇక్కడనే ఉన్నారేమో. హైదరాబాద్ వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ చూడండి లూలు మాల్ ఎంట్రన్స్ మిమ్మల్ని తీసుకోవచ్చు. మేము మార్నింగ్ 9కి బయలుదేరినామా, 9:30కి బయలుదేరినాం. ఇప్పుడు 6:38 అవుతుంది. సో మేము మూవీ చూసినాం. అలానే లూలు మాల్కి వెళ్ళినాం అనమాట. అంటే ఐమాక్స్ నుంచి వెళ్ళి మూవీ అయిపోయిన తర్వాత లూలు మాల్కి వెళ్ళాం. లూలు మాల్లో ఆఫర్స్ ఏమో నడుస్తున్నాయంట, కానీ చాలా మంది ఉన్నారు. అంటే మేము బెడ్షీట్స్ చూద్దామని లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బెడ్షీట్ చూసినాం కాబట్టి అవి తేవడానికి అని చెప్పేసి వెళ్ళినాము. సో చాలా మంది ఉన్నారు. అంత అబ్బా ఎలానో ఉంది, చేపల మార్కెట్ లాగా ఉంది. అందుకోసమే అని చెప్పేసి వెళ్ళినాం. జస్ట్ మళ్ళీ బెడ్షీట్స్ చూసినాం, వేరే న్యూ మోడల్ ఏమైనా వచ్చినాయి అని చెప్పేసి. కానీ మేము ఏం తీసుకోలేదు. అక్కడ ఆఫర్స్ అయితే ఫుల్ నడుస్తున్నాయి, వెళ్తే వెళ్ళొచ్చు. సో మేము ఆఫర్లు ఎప్పుడు తీసుకోలేదు, మాకు అంత లక్ లేదనమాట. అందుకోసమే అని చెప్పేసి మేము వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చేస్తున్నాం అనమాట. సో మా పిల్లలకైతే మూవీ చూపించాం. ఎంజాయ్ మ్యాగీ ఓమి. మా పిల్లలకి అన్నీ మేమే చూసుకోవాలండి. కొందరికి అంటే చాలా మందికి నాకు తెలిసిన వాళ్ళకి కొందరు ఉంటారు, వాళ్ళకి అమ్మమ్మలు ఉంటారు, నానమ్మలు ఉంటారు, వెళ్తారు ఫంక్షన్లకు వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు. కాబట్టి పిల్లలు అక్కడ ఎంజాయ్ చేస్తారు. మాకు ఎవరు లేరు. మేము ఎన్నిసార్లు చెప్పాలో మీకు అర్థం అవ్వట్లేదు. మా పిల్లలకి మేమే తీసుకెళ్ళాలి బయటికి, కాబట్టి అందుకోసమే అని ఇలా మేము బయటకు వెళ్తాం అనమాట. ఫంక్షన్లకు దానికి దీనికి వెళ్ళాం కాబట్టి. సో